ఒక్కసారి ఇలా బీన్స్ ఫ్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకుంటారండి ఈ కర్రీని. అంత బాగుంటుంది. నమస్తే అండి, నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చాలా రుచికరమైన బీన్స్ ఫ్రై ఒకటి చూద్దామండి. ఈ బీన్స్ ఫ్రైని మీరు అన్నంలోకి వేసుకొని తినొచ్చు, చపాతీలోకి కానీ, లేదంటే పప్పుతో పాటు కూడా తినొచ్చండి. త్వరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎండుమిర్చిలు వేసుకోవాలండి, స్లిట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ అంతా శనగపప్పు అండి. శనగపప్పు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఉల్లిపాయ ముక్కని సన్నగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి హాఫ్ కేజీ బీన్స్ తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసుకున్నానండి. అవి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బీన్స్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వాటర్ వేయకుండా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించేటప్పుడు అప్పుడప్పుడు మూత తీసుకొని కూడా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనం అలాగే వదిలేస్తే అడుగంటిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి బీన్స్, ఒక 90% వరకు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గరిటెడు కొబ్బరి పొడి వేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని తురిమి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి తురిమి వేసుకుంటేనే బాగుంటుందండి, రెడీమేడ్ ఇదంతా టేస్ట్ ఉండదు. సో కొబ్బరి చిప్పని తురుముకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని కొబ్బరి కాస్త బీన్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంత కారం వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కారం ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలండి. ఒక అర నిమిషం పాటు ఇలా కారంలో ఫ్రై చేసుకున్నారంటే మనకి బీన్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఫ్రై చేసేసుకొని అర నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. Thank you for watching.